గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటే కూడా మల్కాజ్గిరిలో ఉధృత వాతావరణం, రెచ్చగొట్టే రాజకీయాలు జరుగుతున్నాయి. అవి అక్కడ పక్కన పెడితే మండల రాధాకృష్ణ సీనియర్ లీడర్ మా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా రోడ్డు మీద పాడేశాడు. ఒకవైపు మా స్థలం అంతా కూడా కబ్జా చేసి మమ్మల్ని భయప్రాంతులకి గురి చేస్తున్నారంటూ కూడా కుటుంబం మాట్లాడుతుంది. ఒక్కసారి మనం వాళ్ళందరితో మాట్లాడదాము. ఏదైతే ల్యాండ్ ప్రస్తుతం మనం ఎక్కడైతే ఉన్నామో ఈ ఏరియా అంతా కూడా కబ్జా చేసి ఒకవైపు మేమే పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని భయప్రాంతులకు గురి చేస్తున్నారు, రౌడీలను పెట్టి కూడా బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ కూడా చింతల కుటుంబం అయితే చెప్తుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. నమస్తే, మీ పేరు? నా పేరు సురేష్ మేడం. మేము యాక్చువల్లీ ల్యాండ్ లో 65 years కించి ఉన్నాం మేడం. అడ్డిక్మేట్ అంటారు మేడం, ఇది అడ్డిక్మేట్ అంటారు. గత మేము 65 సంవత్సరాల కించి మా ఫాదర్ కన్నా ముందు నుండి ఇక్కడనే ఉన్నాము. మేము 7 మంది అన్నదమ్ములు మేడం. ఈ ల్యాండ్ ఏంటంటే మా డాడీ ఆల్రెడీ ఓనర్ దగ్గర అగ్రిమెంట్ ఆఫ్ సేల్ విత్ పొజిషన్తో తీసుకొని మేము ఆల్రెడీ బ్రిడ్జ్ కటింగ్లో చెక్ కూడా వచ్చింది మేడం, అన్నీ ఉన్నాయి. రాధాకృష్ణ అనేటోడు అసలు ఈ ల్యాండ్కి ఎలాంటి సంబంధం లేకున్నా కానీ ఎవరిదో ఒక డాక్యుమెంట్ తీసుకొని ఆ డాక్యుమెంట్లో హౌస్ నెంబర్ తప్పు వేరేది ఉన్నా కానీ ఆ నంబర్ దిద్దుకొని, నంబర్ అంటే దిద్దుకుంటారు అనుకుందాం మేడం, బౌండరీస్ కూడా దిద్దుకొని వీడు మొత్తం కోర్టులో మా అడ్వకేట్లను, అసలు మా అడ్వకేట్కి సంబంధం లేకున్నా కానీ మా ఫాదర్కి అడ్వకేట్లను పెట్టుకున్న కొనేసుకొని జడ్జిమెంట్ ఏదో పక్క నెంబర్ మీద తెచ్చుకొని మా దౌర్జన్యంగా తీసుకున్నాం. 14 సంవత్సరాల కింద తీసుకొని వాడు కరెక్ట్ వాడు అయితే రావాలి. కానీ ఇప్పటివరకు కూడా రాకుండా మాకు కాంప్రమైజ్ కింద ఆలనీలను పంపించుకుంటా మీరేమైనా తీసుకొని జరిగిపోతారా లేకపోతే మీ పని చేయాలన్న టైప్లో బెదిరిస్తూ ఉన్నాడు. మాకు 1972లో మా ఫాదర్కి ఎవరైతే శ్రీనివాస్ గాంజీ అని చెప్పి ఉన్నాడో అతను అగ్రిమెంట్ ఆఫ్ సేల్ విత్ పొజిషన్ ఇచ్చాడు మేడం. ఇది అప్పుడు ఇచ్చాడు, ట్రాన్స్లేషన్ కూడా విత్ పొజిషన్ ఇచ్చాడు. మేము అప్పటి నుండి ట్యాక్స్ గిట్ అన్ని పే చేస్తూ ఇదే పొజిషన్లో ఉన్నాము. ఈ మధ్యలో అతను మనకు 1-9-522 ఈ 515 to 518కి 522కి ఏమైనా సంబంధం ఉందా మేడం? చూడండి, 1-9-522 ఈ నంబర్ని ఇట్లా దిద్దుకొని సంతకాలు పెట్టుకొని ఇక రిజిస్ట్రేషన్లు ఎందుకున్నాయి మేడం, ఇట్లా దిద్దుకొని మా ల్యాండ్ మీద ఇంకోటి సేమ్ డాక్యుమెంట్ నంబరు మాది 522 సాయమ్మ వాళ్ళది, ఓ లేడీ సాయం అంటామే తెలుసు వాళ్ళది. ఈ 522 ఇంకోటి 523 527 వెంకటేశ్వరరావు అంటే అయినది. ఆ వెంకటేశ్వరరావు కూడా ఎవరో బాపనైనా వీళ్ళిద్దరిది. వాళ్ళు వచ్చి మా దగ్గర వచ్చినప్పుడు మా నాన్న ల్యాండ్ కూడా గిఫ్ట్ కూడా చేస్తారు. మేము 7 brothers మేడం. 7లో మా 2 బ్రదర్ల మీద గిఫ్ట్ డీడ్ కూడా మా ఫాదర్ గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కూడా చేశాడు. ఇదిగోండి, ఇది ఎప్పుడు చేశారు? ఇది 2010లో మేడం. ఇది కబ్జా ఎప్పుడు చేసే ప్రయత్నం చేశారు? అతను 2010 అయ్యా 2012లో. కానీ పొజిషన్ ఇప్పుడు అయితే ప్రస్తుతం మీరే ఉన్నాము. మా వద్దే వాళ్ళ రూమ్ అది, ఇప్పుడు మా రూమ్స్ ఇవి ఉన్నాయి. వాడు ఏంటంటే కబ్జా చేసి కూడా ఒక 2 లంబడోళ్ళని తెచ్చిపెట్టాడు మేడం. వాచ్మెన్ లాగా 2 పెట్టి వాడి ల్యాండ్ దగ్గర రాలే, ఎందుకంటే దొంగ అన్ని ఫ్రాడ్ లెక్కలు చేసింది కాబట్టి. నంబర్ మార్చేశారు. మీది వచ్చేసి 15 to 1518 15 to 518 అవును. 522 ని 1518 మార్చేశారు. దిద్దుకున్నాడు. హౌస్ నంబర్ అంటే దిద్దుకున్నా అనుకుందాం. రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్ళడం, ఎంఆర్ఓ ని కలవడం ఇటువంటిది ఏం చేయాలి? అన్ని చేసినాం, అన్ని కంప్లైంట్లు ఇచ్చాము. ఇక్కడ A to Z ఎంఆర్ఓ కి ఇచ్చాము, కలెక్టర్ కి ఇచ్చాము, ఈ కమిషనర్ కి కూడా కంప్లైంట్ మీద ఫ్రాడ్ కేసు బుక్ చేయమని చెప్పి అవి కూడా ఇచ్చాం మేడం. ఏదైనా లేదు రీసెంట్ గా 2021లో ఒకటి ఇచ్చాము. ఇదిగోండి 2021లో స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఇక్కడ ఇచ్చినాము కంప్లైంట్. నెక్స్ట్ ఇంకోటి కమిషనర్ గారికి 2024లో కూడా ఇచ్చాము. ఒక్క నిమిషం, స్పందించలేదా? ఏముంది మేడం, వాళ్ళు పోలీసు వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు లేడని చెప్పేసి మామూలు ఓవరాల్గా వస్తున్నారు అంతే. ఇంకోటి మేడం, పోనీ వాళ్ళ 522 నంబర్ ఉంది కదా, ఇది ఒకసారి చూడండి. ల్యాండ్లలో ఇది ఒక ఇంత పెద్ద ఫ్రాడ్ అంటే ఈ 1-9-522ది ఇది రెక్టిఫికేషన్ డీడ్ అని తప్పుపడ్డదని చెప్పి వాడు 12 years తర్వాత రెక్టిఫికేషన్ డీడ్ అని చేసుకున్నాడు. ఎవరైనా తప్పు పడితే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో 1 month 1 week 10 days చూస్తారు. కానీ 1973 నుండి 84 దాకా అంటే 11 years తర్వాత వాళ్ళు చూడండి వాడు చేసిన దొంగ పని. ఇప్పుడు ఈ 522 తప్పు పడ్డదని మళ్ళీ దీన్ని 515 అనే దగ్గర కానీ 575 78 అని తీసుకున్నాడు. సేమ్ డేలా 1-2 డాక్యుమెంట్ చేసిండు ఆ రోజు. ఇంకోటి ఈ 73లో సేమ్ డాక్యుమెంట్ నంబర్ 525 to 578 ఒకటి 2 సేమ్ డేలా 1-2 చేసిండు మేడం. డాక్యుమెంట్ ఉన్నాయి అవి. 12 years తర్వాత రెటిఫికేషన్ చేసుకుని రెటిఫికేషన్ కూడా 2003లా 2006లా డిస్పోజ్ అయిపోయింది. దాని జడ్జ్మెంట్ గాయబ్ చేసిండు. బెలీఫ్ ఎవరు మేము కృష్ణ నాయకు ప్లస్ రాధాకృష్ణ వీళ్ళు. ఇంకోటి మేడం, వీడు ఏమున్నా ఈయనకి అధికారం ఉంది అని, వీని రిలేటివ్ అధికారం ఉండంట.
ఈ పలానా రాధాకృష్ణ అంటాడు మండల రాధాకృష్ణ కానీ రిలేటివ్ వాడు అధికారంలో ఉండి మినిస్టరు వాందొకటి వీళ్ళ దగ్గర డబ్బు ఉంది అనే అహంకారంతో ఇక మేము ఏం చేసినా నడుస్తే అనే టైప్లో అనుకొని వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవి జరిగినాయి. అంటే దేవుడు మేము భయపడలేము మేడం. పొజిషన్ అంటే పోలీసు వాళ్ళతో ఏం చేస్తారంటే మేము కెమెరాలు పెట్టుకొని మా పొజిషన్ ఉన్న మా డాక్యుమెంట్లు చూపెడుతుంటే ఈ సిఐలు కూడా మా డాక్యుమెంట్లు చూస్తలేరు. ఏమున్నా మాకు అవన్నీ తెలియదు. జడ్జిమెంట్ అని మా నంబర్ మీద వస్తాం జరిగిపోతాం. నేను ఇప్పుడు అంటున్నా మేడం, వీనికి రాధాకృష్ణ గారికి చెప్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే వానికి ఈ ల్యాండ్ పేపర్ మీద దీని మీద కరెక్ట్ హౌస్ నెంబర్ ఉంటే మేము క్షమాపణ చెప్పి జరిగిపోతాం. లేని పక్షం 48 గంటలు ఈ డాక్యుమెంట్ చూపించాలి. కనీసం రానికి వాడు వెనక ముందు అయితే ఉన్నాయి కానీ ఎప్పుడు రాడు. ఎప్పుడు మేడం మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన వెళ్తాము పిఎస్కి, మేము పేపర్లతో వెళ్తాము, వాడు పేపర్లతో రాడు. ఊరికి వచ్చి ఆడ మేనేజ్ చేసి మెల్లగా వెళ్ళిపోతాడు అంతే. ఇప్పుడు ఏంటంటే మా అన్నలు పేపర్లు అవి పెడతారు. గతంలో మీరు 2001లో కమిషనర్ ఆఫీస్కి వెళ్ళారు, 2004లో కూడా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళారు. మళ్ళీ అధికారులు పట్టించుకోలేదా? అసలు దీని గురించి ఏంటని అడగలేదు? ఏం తీసుకోలేదు. ఎందుకంటే మా దగ్గర డబ్బు గిట్ట లేదు కదా. మా దగ్గర డబ్బు ఉంటే మా పలుకుబాడి ఉంటే మేము వేరేగా ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే మా రెండో బ్రదర్ ప్లస్ మా ఫాదర్ కూడా ఈ ల్యాండ్ దిక్కించి ఎక్స్పైర్ అయ్యారు వాళ్ళు హార్ట్ అటాక్లతో. వీడు అప్పటి నుండి ఇప్పుడు కాదు దగ్గర గత 20-25 years నుంచి ఈ ల్యాండ్ పైన కబ్జా చేసి అది ఉన్నాడు. చేసేటి అన్ని కబ్జా, అన్ని దొంగ కబ్జాలు ఇవన్నీ. వాడు మంచోడు కాదని మీరు ఎవరు నమ్ముతలేడు. మల్కాజీలో అంటాడు రాధా అన్న అంటారట అని. వాడు దొంగాడు, 100% దొంగ. విన్నావా? ఇంకోటి ఏం చేసిన రిక్వెస్ట్ నేను చుట్టుముట్టు ఏరియాలో కొంతమందిని ఈ మా ల్యాండ్ కోసం ఏమన్నా వీడు తెలిసి వెళ్తాడేమో అనుకొని అన్నట్లు మా ల్యాండ్ ఇల్లీగల్గా కబ్జా చేసిండు వీడు పలానోడు మీకు ఏమైనా తెలుసా అంటే ఆ పేరు కాదు మండల్ రాధాకృష్ణ అని చెప్పంగానే ప్రతి ఒక్కరు వీడు ఆ పెద్ద దొంగ అన్న అంటుండు. పెద్ద దొంగ వీడు, ఫ్రాడ్ గాడ్ సురేష్ అని చెప్పి అన్నారు వాళ్ళు. అంటే ఫ్రాడ్ లెక్కలు ఎన్ని జరిగినాయి చూడమేడం. అంటే గవర్నమెంట్ ఆఫీసులలో రిజిస్ట్రేషన్లు కానీ అసలు కోర్టులు కూడా నమ్మకం లేదు మేడం. ఎందుకంటే కోర్టులలో కూడా న్యాయానికి న్యాయం జరగదు, డబ్బున్నోనికి న్యాయం జరుగుతుంది అన్నట్టుంది. డబ్బున్నోనికి అన్యాయం ఉన్న న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ప్రజావాణి అని కొత్తగా పెట్టారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఇనిషియేటివ్ తీసుకొని అక్కడికి ఎప్పుడైనా వెళ్ళడం కానీ మీ అది కూడా చేశారా? ప్రజావాణిలో కూడా ఇచ్చాము. ఈ ప్రజావాణి ఇచ్చింది కూడా మేము పిఎస్ లో కూడా చెప్పి ఇట్లా చెప్తే ప్రజావాణిలో ఇచ్చాము. వాని కూడా ఇంటిమేట్ ఇస్తే ప్రజావాణి ఏంది ఎవరేం పీక్తారు మాదనే టైప్ లా పోలీసు వాడేమో మాకు సంబంధం లేదు అవన్నీ రావద్దు అవన్నీ మాకు చెప్పొద్దు అని వీడు అంటాడు. వాడేమో మా ఒకరు మంచితోని ప్రజావాణి పోని వాడు ఎక్కడ పోతే ఏం పీక్తాడా మాదనే టైప్ లో అన్నాడు, భయపడిస్తున్నాడు. ఎప్పుడైనా మీరు డైరెక్ట్ వెళ్ళి మాట్లాడడం కానీ ఏదన్నా జరిగిందా మేడం? వాడే ఇప్పటికి 20 సార్లు మా దగ్గరికి వచ్చిండు మేడం. 20 సార్లు ఎవరన్నా పట్టుకొని వచ్చి ఎవరెవరినో ఇయో వన్ ఫోటో ఇక్కడ చెప్పి మా ఇంటికి లోకల్లోని వీడు ఏం చేశాడంటే మా లోకల్ కూడా కొంతమంది మేడం లోకల్ అంతా మాకు 80-90% అంతా మాకు అంత బంధువులాగా ఉండేటోళ్ళు ఉండే. వీడు ఏం చేసిండు కొంతమందికి డబ్బులు ఇచ్చి వాళ్ళ తరఫున మలుచుకొని కాంప్రమైజ్ కింద వాళ్ళని తెచ్చిండు మేడం. ఈ ల్యాండ్కి వచ్చినాడు. ఇది ఈ ల్యాండ్కి వచ్చినాడు వీడు. మా ఇంటికి కూడా వచ్చినాడు మేడం. వచ్చి ఈయన ఎంబడి ఒక మనిషి వచ్చి ఏదో ఒకటి లేలే ఏమన్నా మాట్లాడుకొని తీసుకొని జరిగిపోయి లేకపోతే వేరేగా ఉంటది అని చెప్పి. కానీ ఈ ల్యాండ్ మీరైనప్పుడు మీరెందుకు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది? ఒకవేళ వాస్తవానికి నిజంగా ఈ ల్యాండ్ మీద అయితే మీరెందుకు కాంప్రమైజ్ అవ్వాలి? కబ్జా చేసిన వాళ్ళు కదా మేడం. ఏమంటున్నా ఇలాంటి ఫ్రాడ్లు వీడు చాలా చేసిండు. దయచేసి నేను సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళు మాతో స్టార్ట్ అనుకోండి. అమ్మవారి దయ వల్ల గుడి కూడా గులగొట్టిండు. ఇక్కడ గుడి గులగొట్టిండు. గుడి అమ్మవారి గుడిని పెట్రోల్ వచ్చి తలగబెట్టిండు. ఇక్కడ తెలగబెట్టిండు. అందుకే ఇప్పుడు వెయిట్ చేసుకుంటున్నాం. ఫోటోలు జరిగింది ఇది దగ్గర 2012 జరిగింది మేడం. కంప్లైంట్ కూడా భయపడ్డారు మేడం. మేడం స్థానికులు అంటే ఏముంది, ఆ స్థానికులంతా భయపడ్డారు. ఇక మేము అసలు కంప్లైంట్ ఇచ్చాం, అన్ని పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చాము. అధికారులు పట్టించుకోలే. అది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి, ఇలా గుళ్ళు పగల కొట్టడం అవన్నీ. ఇప్పుడు బోనాలు అవుతుంది, అమ్మవారి మాకు పైన దయ ఉంది అన్నట్టు. మాకు ఇంకోటి మేడం, నేను మా ల్యాండ్ విషయంలో రిటైర్డ్ జడ్జిల దగ్గర కూడా వెళ్ళాం మేడం. మేము రిటైర్డ్ జడ్జిల దగ్గరికి వెళ్ళి మా ల్యాండ్ పేపర్లు అని చూపెడితే అరే ఇది ఎప్పటికైనా మీకే అవుతుంది పో, వాని తరం కాదు, వాడు గోడ కూడా ఇంత కట్టలేడు అని చెప్పి అన్నారు మేడం. అందుకే ఈ దొంగ నా కొడుకుడు మా దగ్గర కాంప్రమైజ్కి ఇక మా అన్నని ఎక్కడికక్కడ పిలిచి మాయమాటలు చెప్పి నీకేం కావాలి చెప్పి ఇస్తాము. కామన్ బేస్ చేసుకోండి, మాట్లాడదాం, ఏదో ఒకటి చేసుకుందాం. ₹1 కోటి ఇస్తా, 2 కోట్లు ఇస్తా. అంటే ఎందుకు ఈ జాగా వర్త్ ఎంత ఉంటది అన్న? మొత్తం అప్రాక్సిమేట్లీ ఒక 5.5 CR ఉంటుంది. అంటే 5.5 CR ని ₹1 కోటి ఇచ్చి జరిపేస్తా అంటున్నాడు. మన ఇక్కడ సికింద్రాబాద్ పిలిపించారు, మన చిలకలు ఉంటాడు మల్లేష్ గౌడ్ సాబ్ అని.
ఆయన పిలిపించిన రాజన్న ఇట్లా సంగతి అంటే ఏదో కాంప్రమైజ్ చేసుకోవాలంటే నేను అన్న కాయిదాలు చూడు ఆయన డాక్యుమెంట్ తీసుకురా 1 రాధా అని వాడిని కాయిదాలు తీసుకురామని నాడు మొగడు అయితే రమ్మని చెప్పు 1-9-515 to 518 అయితే తీసుకురామని చెప్పు. ఈ దొంగ డాక్యుమెంట్లు పెట్టుకొని 3 డాక్యుమెంట్లు పెట్టుకొని వీటిలో చేసే పద్ధతి కాదు. వాడు ఏమనుకుంటున్నాడు మల్కాజ్నే చేసుకోవాలి అడిగాడు, ఇక్కడైతే చేసే పరిస్థితి లేదు. వాడిని రామని దమ్ముంటే ఇక్కడ రామని చెప్పు, మాట్లాడదాం అని చెప్పి మేము మల్లేశ్వరంతో మాట్లాడాను. నాకు చిన్న రిక్వెస్ట్, ఎట్లా ఉండంటే ల్యాండ్ గ్రాబరీడు ఫ్రాడోడు వీనికి ఏదైనా డాక్యుమెంట్ ఏ ఏరియా ఇచ్చినా కానీ మేడం ఏ ఏరియాలో డాక్యుమెంట్ ఉందంటే ఆడు ఏ ఇల్లు అంటే ఆ ఇల్లు కబ్జా చేయగలుగుతాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది మేడం. ఒట్టి డాక్యుమెంట్ ఒకటి ఉంటే ఓవరాల్ డాక్యుమెంట్ ఉండే ఆ ల్యాండ్ ఉండకపోని ఇల్లు ఉండకపోని వాడు ఏ ఇల్లు కావాలంటే ఆ ఇల్లు కబ్జా చేయగలుగుతాడు. ఇది ఎందుకంటే ఇప్పుడు చేసిన లెక్క అట్లా ఉంది మేడం. నంబర్ వచ్చేది ఎక్కడదో, మాది వచ్చి ఆటోమేటిక్గా కబ్జా చేసుకొని ఇట్లా ఇల్లీగల్గా చేస్తున్నాడు. కానీ ముందుకు వస్తలేడు, ఇట్లా అన్ని దొంగ లెక్కలు చేస్తున్నాడు. నేను జడ్జిలకు కూడా నేను నమస్కరించి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇటువంటి దొంగలకి మళ్ళీ మీరు జడ్జిమెంట్ ఏ విధంగా ఇచ్చిరేమో తెలియదు సార్ నాకు. అటు చూడండి, ఇది ఏ నంబర్ ఉంటే రేపటి మీరు కూడా ఇట్లా కబ్జా చేయొచ్చేమో. వాడు అంటే అధికారం ఉంది, డబ్బులు ఉన్నాయి కాబట్టి. పేపర్లు ఉన్నాయి ఇప్పుడు అతని దగ్గర లేవా? ఎప్పుడు రాడు మేడం దొంగ పేపర్లు అన్ని ఫ్రాడే మేడం. మేము ఇప్పుడు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం, నేను మీడియా ద్వారా అగర్ వాళ్ళ పేపర్లు ఉంటే మీకైనా చూపిమనండి. పోనీ మా హౌస్ నెంబర్ పైన 48 hours టైం ఇస్తాం. 48 hours మాకు పేపర్లు తెచ్చి మాకు చూపిమని మీకైనా చూపించే పర్వాలేదు. 48 hours తర్వాత మేము మీద ఇల్లీగల్ ఫ్రాడ్ కేసు, ల్యాండ్ గ్రాబింగ్ ఈ సెక్షన్లో పెట్టి మొత్తం మా కుటుంబం పోయి కమిషనర్ ఆఫీస్ ముందు కూర్చుంటాం మేడం. ఇంకా ఒకసారి మహిళలతో మాట్లాడదాం. ఏందమ్మా ఎప్పటి నుంచో మీ మామగారిది వాళ్ళ తండ్రిది అని చెప్తున్నారు, ఏం చెప్తారు? ఏముందమ్మా, ఆయన డబ్బు ఉంది, ఆయన దగ్గర డబ్బు ఉందని అందరిని కొనుక్కుంటున్నాడు. ఇప్పుడు న్యాయ దేవతకు కళ్ళు లేవు చెవులు లేవు అన్నట్టు ఈ న్యాయానికి ఏమి లేవు, కళ్ళు లేవు చెవులు లేవు. ఈడేం చేస్తున్నాడు అంటే డబ్బుతోని ఇలా కొనుక్కుంటున్నాడు. ఎంతకాలం అట్లా చేస్తాడు? ఎన్ని కుటుంబాలని ఎన్ని జీవితాలను నాశనం చేస్తాడు. అందరినీ రోడ్డు మీద తెచ్చిండి. ఈరోజు నా పిల్లల్ని చిన్న పిల్లలు వర్షాకాలం అప్పుడు ఇట్లనే వర్షంలో ఇట్లా పిల్లలు బిలబిల్లలు ఆడుకుంటే బిక్కు బిక్కుమన్నట్టు కూర్చున్నారు. ఇది వానికి న్యాయమా? ఒకవేళ అనుకుందాం వాందే అయితే ఇప్పటి వరకు ఈ ప్లేస్ ఎందుకు ఖాళీ పెట్టాడు? కట్టుకోలేడు ఎందుకు? ఇప్పుడు ఆ ఇంట్లో చూసారు కదా ఫొటోస్, అవి అట్లనే ఉన్నాయి, మావే కదా అవి. మరి వాడు ఎందుకు రాలేడు? నా జాగాలో ఎందుకు పెట్టిరు మీరు ఇవన్నీ అనేసి మళ్ళీ మా పిల్లలందరూ ఈయనే కూర్చుంటున్నారు రోజు. మరి ఎందుకురా మీరు నా జాగాలో కూర్చున్నారు అనట్లేరు ఎందుకు? మరి ఇదేనా పద్ధతి? వాడిది ఇట్లనే చేస్తాడా వాడు? పోలీసు వాళ్ళని ఏమనంటే పిఎస్కి పోతాడు, వాళ్ళకు జేబులో దడుపుతాడు. ఇక కథం వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎన్ని ఏళ్ళు లాగాలి, ఎన్ని ఆస్తులు అమ్ముకోవాలి? ఇంకా మేము ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని వీనికి దాపరం చేస్తున్నాం, వీని బొందకు పెడుతున్నాం మేము. వీడు ఏమి బాగుపడతాడు? ఇప్పటికి పడ్డాడు, అడ్డం పడ్డాడు. ఇంకా కొద్ది రోజులైతే ఉంటాడో పోతాడో. సత్యకాలానికి వచ్చిండు వీడు. ఇంకా ఎందుకు వీనికి ఇవన్నీ? ఎవరి కోసం? ఇంకా ఎన్ని ఆస్తులు ఉన్నాయో సరిపెట్టుకోలేడా వీడు? మంది ఆస్తుల మీద ఎందుకు వీడికి? వీని మీద మన్ను పోసుకొని పోతాడా? ఏంది పాపం పండింది అమ్మవారిని కూడా చూడకుండా కూలగొడతాడా? అసలు తెలుగుడేనా, హిందువేనా, ముసల్మానా వాడు? ఏంది ఇదంతా? వాడు అట్లా చేయడము ఎంతవరకు కరెక్ట్? లంబడ ఆమె వెళ్ళిపోయింది మేడం, ఆమె వెళ్ళిపోయి 15-20 రోజులు అవుతుంది. మరి ఆమెను ఎలగొట్టినప్పుడు రాలేడెందుకు వాడు? ఆమెను ఎందుకు ఎలగొట్టినాడు? రాలేందుకు? ఇది అన్నమాట వాంది. అంత గేమ్ నడుస్తుంది, గేమ్లు ఆడుతున్నాడు. మాకు న్యాయం జరగాలి అంతే మేడం. మా పిల్లలు ఎట్లా రోడ్డు మీదకి వచ్చిండ్రో, ఒకవేళ న్యాయంగా వాడు మాకు ఇవ్వకపోతే వాడికి కూడా అదే గత అవుతుంది. వాడు కూడా రోడ్డు మీదకి వస్తాడు. మాది మాకు కావాలి అంతే. మేము 2 ఇండ్లు కూడా అమ్ముకున్నాం మేడం, ఇందుకెళ్ళి 2 ఇండ్లు అమ్ముకున్నాం మేము రోడ్డు మీద. 2 ఇండ్లు అమ్ముకున్నాం. అప్పటి నుంచి ఏమాత్రం చెప్పలేరు అడ్వకేట్లు? మేడం అడ్వకేట్ ఎట్లా మేడం? మా నాన్న చదువుకొని లేడు పాపం. మా నాన్న పాపం తిరిగి చెప్పులు అరిగిపోయినాయి. ఆయన పాపం ఒక 40 సంవత్సరాలు తిరిగిన ఇళ్ళకి మొత్తం ఇల్లులు అమ్ముకొని అన్ని లక్షలు అన్నీ పెట్టిండు. 1.5 కోటి పైన వాళ్ళు అమ్ముకొని పెట్టిండు మేడం. అయినా కానీ మాకు న్యాయం పెరగలే. ఈరోజు మా పిల్లలంతా రోడ్డు మీద ఉన్నాం. కోటికెళ్ళి దొరికొచ్చి కుండల చాటలు అన్ని బయట వేసిండు. రోడ్డు మీద ఉన్నాం మేము, చిన్న పిల్లలు రోడ్ల మీద కూర్చున్నాం. వ్యాన్లు తెచ్చి నింపేసిండు సామాన్లు అన్ని. ఇప్పుడు మాకు నష్టపరిహారం కూడా ఇవ్వాలి. మేము అంతా నష్టపోయినాం. మా సొమ్ము అన్ని ఇండ్లు పోయినాయి, ఎంత పోయింది మాది ఏం లేకుండా. పిల్లలతో సహా మేము రోడ్డు మీదకి వచ్చినాం మేడం. అప్పుడు చాలా మొత్తం సామాన్లు అన్ని బయట వేస్తే ఇడే మా బాగుపడండి మేడం. మా ల్యాండ్ మాకు కావాలి మేడం, మా ల్యాండ్ మాకు ఇప్పియండి మేడం. మేము సీఎం గారికి విజ్ఞప్తి చేసి చెప్తున్నాం మేడం, కంపల్సరీ ఈ ల్యాండ్ మా మామయ్య గారిది. మేము 60 years పైన నుంచి మా మామయ్య గారు ఇక్కడ ఉన్నారు.
ఈ ల్యాండ్ కంపల్సరీ మాకు కావాలి. ఎందుకంటే దీనివల్ల మా ఫ్యామిలీ మొత్తం రోడ్డు పైన పడింది. మాకు ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు. మా పిల్లలకు కూడా పెళ్ళిళ్ళ ఏజ్లో వచ్చినాయి. వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. మా మన్మరాళ్ళు అందరూ ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు మేడం. మా పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు వస్తున్నాయి. వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. మేము పోరాడుతున్నాం, మా తర్వాత మా పిల్లలు కూడా పోరాడాలా దీని గురించి, అలా అని మేడం. కుటుంబం అంతా కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ల్యాండ్ కూడా మా నాన్నగారిది, ఎంతో కాయ కష్టం చేసుకొని మేము ఈ ల్యాండ్ అంతా కూడా మా నాన్న కొనుగోలు చేశాడు. అటువంటిది మాకు గిఫ్ట్ డీడీ రాసిన తర్వాత కూడా అన్యాయంగా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం, ఇక్కడ మేము పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని భయప్రాంతులకు గురి చేస్తున్న రాధాకృష్ణ అంటూ కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మహిళలు కూడా ఆగ్రహంతో పాటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఇబ్బందికరమైన వాతావరణంలో మేము ఉన్నాం. ఇక్కడ చాలా ఇబ్బందులుగా అవుతుంది. మా ల్యాండ్ దయచేసి మాదే, అది ఇలా మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఖచ్చితంగా మాకు న్యాయం కావాలంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా కమిషనరేట్ ఆఫీస్కి వెళ్ళాం, దాని తర్వాత ప్రజావాణికి వెళ్ళాం. ఎన్నిసార్లు ఆర్చీలు పెట్టుకున్నప్పటికీ కూడా మా ఘోష ఎవరు వినట్లేదంటూ కూడా కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న సిచ్యువేషన్. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.